నచ్చితే ఎంత దూరమైనా, నచ్చకపోతే దాన్ని తిప్పికొట్టడంలో ఏమాత్రం ఆలోచించము. ఎస్, ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన. తాజాగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదం జంతు కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజమే లేదంటూ ఛార్జిషీట్లో సిబిఐ తేల్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ల్యాబులు నిర్ధారించినా కూడా పశ్చాత్తాపం లేదు. కనీసం చట్టసభల్లోనూ కూటమి సర్కార్ స్పందించడం లేదు. 2014 నుంచి 2019 మధ్య టీటీడీకి కిలో నెయ్యి 278 రూపాయలకే సరఫరా చేసిన ఇందాపూర్ డైరీకి ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యికి 658 చొప్పున సరఫరా కాంట్రాక్ట్ అప్పగించడం పైన జవాబు లేనే లేదు. ఇటీవల వరకు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డైరీని గుట్టు చప్పుడు కాకుండా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడం పైన నోరు విప్పడమే లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డిదారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్లో తేల్చినా సమాధానం చెప్పడమే లేదు. ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడు పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో అసలు నిజమే లేదని మండలి సాక్షిగా విపక్షం అది ఆధారాలను సహితం బహిర్గతం చేస్తే దానికి సమాధానమే లేదు. తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబులు సిబిఐ ఛార్జిషీట్లో తేల్చేయడంతో ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం, నెయ్యిపై రాజకీయ ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చినందుకేననేది తేటతెల్లమయ్యే సాక్షాత్తు నిజాలు. టీడీపీ కూటమి సర్కార్కు దుర్బుద్ధి లేకుంటే, వేరే ఆలోచన లేకుంటే దీనిపై చట్టసభల్లో చర్చకు ఎందుకు జంకుతున్నారన్నదే రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలంతా చర్చిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకుంటున్నట్లు కలరింగ్లు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు సర్కార్ చేసింది. కానీ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులు మోహం చాటేసిన చంద్రబాబు సర్కార్ కుట్రబుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారనేది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడడం, మతం ప్రస్తావన తేవడం, ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా ఓ పక్కా వ్యూహం ప్రకారమే లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించుకున్నారనేది మండలి సాక్షిగా బహిర్గతమైంది నిన్నటితో. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ ఆర్థిక కుంభకోణాలు కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుంది. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు ఇందాపూర్కున్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా మొత్తం? ఇదిగో ఇలాగే మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకు మతం ప్రస్తావన తెచ్చారనేదే ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికార పార్టీ ఏ స్థాయిలో భయపడుతుందో చెప్పేందుకు నిదర్శనం అనేది క్లియర్గా తెలుస్తోంది. నిజంగా ఇవన్నీ కూడా సమాజం క్షమిస్తుందా? గమనిస్తున్న ప్రజలకు వాస్తవాలు దగ్గరగా తెలియదా? అధికారంలో ఉన్నది కూటమి సర్కార్. లడ్డూ కల్తీకి సంబంధించిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన టీటీడీని తిరిగి తమ అధికారాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ దొడ్డిదారిన అదే కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూలో ఉపయోగించుకున్నారన్నది సిబిఐ సుప్రీంకోర్టు ఏదైతే దాఖలు చేశారో సిబిఐ రిపోర్ట్లోనే క్లియర్గా ఇది ఉన్నప్పుడు దీన్ని మనం కాదని ఎలా అంటాము? రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగడితే సమాధానం లేక దాన్ని డైవర్ట్ చేశారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టంగా బల్లగుద్ది చెప్పారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకే కదా వైవి సుబ్బారెడ్డి సిబిఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనం కాదా అంటూ కూడా మండలిలో గట్టిగా గలమెత్తారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డైరీతో ఉన్న సంబంధాలను ఏకంగా సాక్ష్యాధారాలతో వివరిస్తున్నప్పుడు హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్ళు తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డైరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చడం వెనుక ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటి? కేవలం
మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించి దీన్ని తిప్పారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయిందని, ఇప్పుడు అదే ఇందాపూర్ డైరీకి 680 రూపాయలకు కేజీ నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి లేదా? అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు సంస్థే నెయ్యి సరఫరా తిరుమల తిరుపతికి చేయించే విధానంలో చంద్రబాబు శ్రీకారం చుట్టారంటే చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే దొరికిపోతుంది. బోలేబాబా డైరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యత ప్రమాణాలు లేనందున తెలుగు నెయ్యి 4 నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డైరీ సంబంధం ఉన్న వైష్ణవి డైరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ మండలి సాక్షిగా నిలదీస్తుంటే దీనికి సమాధానం లేదు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైసీపీకి ఏం సంబంధం ఉంటుందంటూ ప్రశ్నలించారు. ఎన్డీడీబీ రిపోర్టు కానీ సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా జంతువు కొవ్వు కలిసిందని లేకపోయినప్పటికీ 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం దారుణం కాదా? సిబిఐ ఛార్జ్షీట్లో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే అదే నివేదిక అంటూ సభను తప్పుదో పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసనసభను తప్పుదోవ పట్టించారన్న ఆరోపించారు. పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొనొద్దని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజర్వేషన్తో డబ్బును తీసుకున్న వైన్యాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించిన కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభలో వైసీపీ ముందుంచింది. చంద్రబాబు కుటుంబంతో కలిసి గత 5 ఏళ్లలో పలు దఫాల తిరుమల తిరుపతికి వెళ్ళి ప్రసాదం తిన్నారని, మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్ళి బాగుంటుంది అయోధ్యకు వెళ్ళి మరీ బాగుందంటూ తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డైరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దాడి చేసే ప్రయత్నమే చేశారు. ఏకంగా ఇంత గందరగోళం పరిస్థితుల మధ్య కూడా విపక్ష వైసీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టడం విశేషం. అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికార పార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు జగన్పై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేయడం నిజంగా అసలు సంబంధం లేని అంశానికి డైవర్షన్కు నిదర్శనం. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, బాబు గారి సొంత కంపెనీలకు లాభాల కోసం మాత్రం చేసిన కొన్ని ఫీట్స్ బూమ్రాంగ్ అయిపోయింది. అది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి గారే ఇరుకున పెడుతున్నారు ఇవన్నది క్లియర్గా గ్రహించాలి. ఏదేమైనా కర్మ వదులుతుందా అంటే మీరు ఆర్థికంగా టెక్నికల్గా అసెంబ్లీ సాక్షిగా ఉన్న లూప్ హోల్స్ లేదంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ను పట్టుకొని మీరు కథను అటు తిప్పి ఇటు తిప్పి ఎన్ని విధాలుగా కథను డైవర్ట్ చేసినా పైనున్న దేవుడి దగ్గర మాత్రం మీ ఆటలు చెల్లవు. మీరు చేసే డైవర్షన్ యాక్షన్కు తప్పు ఏ పార్టీ వాళ్ళు చేసినా, అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, ఆ తప్పు చేసిన వాళ్ళకు మాత్రం మొట్టికాయలు ఆ భగవంతుడు బహుశా చూపిస్తుండడం ప్రారంభించడం అనుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగానే తగులుతాయి ఆ పాపాలు అని కూడా ఖచ్చితంగా ప్రజలు భావిస్తూ వదిలేస్తున్నారు ప్రజలు.